సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్న రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం చెప్పబోయే కాన్సెప్ట్ వచ్చేసరికి నల్ల తామర పురుగు. నల్ల తామర పురుగుకు సంబంధించి ఎటువంటి రకాల టెక్నికల్స్ మార్కెట్ లో మీరు వాడుతున్నారు, మన మిరప పంట నాశించే నల్ల తామర పురుగు మీద ఏ విధంగా ప్రభావవంతం చూపుతున్నాయి అనే దాని గురించి ఈ రోజు నేను చెప్పదలుచుకుంటున్నాను. సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే చివరి వరకు చూడకపోతే ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థం కాదు. మీరు వాడుతున్న టెక్నికల్స్ ని 4 రకాల కేటగిరీస్ లో పెట్టడం జరిగింది. అయితే కాన్సెప్ట్ లోకి పోయే ముందుగా కేటగిరీ 1 లో ఉన్న మాలిక్యూల్స్ వచ్చేసరికి ఎక్స్పోనస్, అలెక్టో, బఫ్రియో. ఈ మూడిట్లో ఒకే రకమైన కంటెంట్ ఉంటుంది, అదే బ్రొఫ్నాలిడే అనే కంటెంట్. ఈ కంటెంట్ ని మిత్సుయి కెమికల్ క్రాప్ లైఫ్ సొల్యూషన్స్ అనే జపాన్ బేస్డ్ కంపెనీ ఈ 3 రకాల కంపెనీలకు అందించడం జరుగుతుంది. కాకపోతే డోస్ వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్స్పోనస్ లో వచ్చేసరికి 300 G/L SEC ఫార్ములేషన్ లో ఉంటుంది. అదే విధంగా మన అలెక్టో, బఫ్రియో చూసుకున్నట్లయితే 20% SEC ఫార్ములేషన్ లో ఉంటుంది. వాడడం అనేది ఎకరానికి డోస్ వచ్చేసరికి ఎక్స్పోనస్ 34 ml వాడతాము. అదే విధంగా అలెక్టో, బఫ్రియో వచ్చేసరికి 50 ml డోసు మనం వాడుతూ ఉంటాము. దేనికి పనిచేస్తాయి అనేది ఈ కంపెనీలు లీఫ్లెట్ మీద ఏమని తెలియజేయడం జరిగిందంటే, మీరు డిస్ప్లేలో చూసుకున్నట్లయితే ఈ మూడిట్లో ఉండే కంటెంట్ ఒకటే కాబట్టి ఈ కంటెంట్ అనేది తామర పురుగు మీద పనిచేస్తుంది. అన్ని రకాల పంటలు నాశించే పురుగులైనటువంటి లద్దె పురుగు, పచ్చ పురుగు, శనగ పచ్చ పురుగు, కాయతొలుచు పురుగుల మీద కూడా ఈ టెక్నికల్ సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే ఈ టెక్నికల్ అనేది కేవలం తామర పురుగు మీద మాత్రమే పనిచేస్తుంది. తామర పురుగు మన మిరప పంటలు ఆశించినప్పుడు ఆకు అనేది పైకి ముడుచుకుంటది. అదేవిధంగా నల్లి ఆశించినప్పుడు ఆకు అనేది కింది ముడుచుకుంటది. మరి నల్ల తామర పురుగు ఆశిస్తే సిమ్టమ్స్ ఏమేంటి అని చూసుకున్నట్లయితే, నల్ల తామర పురుగు మన మిరప పంట ఆశించినప్పుడు పంట అనేది పైన మొత్తం కొనలన్నీ మాడిపోయి ఎర్రగా అవటం జరుగుతూ ఉంటది. అదే మేజర్ సిమ్టమ్. దాంతో పాటు పూత అనేది వాడిపోయి రాలిపోతా ఉంటది. అదేవిధంగా తామర పురుగు ఎలా ఉంటది, నల్ల తామర పురుగు ఎలా ఉంటది అనేది మీకు డిస్ప్లేలు చూపించడం జరుగుతూ ఉన్నది. దానితో పాటు కేటగిరీ 2 లో మనం పెట్టినటువంటి కెమికల్స్ వచ్చేసరికి గ్రాషియా, షిన్వా. ఈ రెండిట్లో ఉండే కంటెంట్ వచ్చేసరికి ఫ్లుక్సామెటామైడ్ అనే కంటెంట్ ఉంటుంది. అది 10% డోస్ ఉంటుంది. ఫార్ములేషన్ వచ్చేసరికి ఈజీ అనే ఫార్ములేషన్. అయితే ఈ ఫ్లుక్సామెటామైడ్ ని ఈ 2 కంపెనీలకి సప్లై చేసే కంపెనీ వచ్చేసరికి నిస్సాన్ కెమికల్ కార్పొరేషన్, జపాన్ బేస్డ్ కంపెనీ. ఇది ఈ రెండింటికి ఈ టెక్నికల్ ని సప్లై చేస్తుంది. అయితే ఈ టెక్నికల్ మన మిరప పంటలో దేని మీద పనిచేస్తుంది అనేది చూసుకున్నట్లయితే, మన మిరప పంట నాశించే తామర పురుగు మీద, దానితో పాటు పురుగు అంటే అన్ని రకాల పురుగులు, కాయతొలుచు పురుగు, అదేవిధంగా లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, పచ్చ పురుగు, వీటి మీద ఈ టెక్నికల్ పనిచేస్తుంది. అయితే కేటగిరీ 3 లో మనం పెట్టినటువంటి కెమికల్ చూసుకున్నట్లయితే ఐసోసైక్లోసీరం అంటే సిమోడిస్. ఈ కేటగిరీ 1, కేటగిరీ 2 మాలిక్యూల్స్ వచ్చిన 1 year కి ఈ సిమోడిస్ ని సింజెంట్ అనే కంపెనీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఐసోసైక్లోసీరం అనేది 9.2% DC అనే ఫార్ములేషన్ లో ఉంటుంది. ఇది కేటగిరీ 1, 2 కి డిఫరెంట్ ఏంటంటే, ఈ సిమోడిస్ వచ్చేసరికి అదనంగా మన మిరప పంట నాశించే నల్లి మీద కూడా పనిచేస్తుంది. అంటే ఇది వచ్చేసరికి తామర పురుగు మీద, నల్లి మీద, ఈ మూడింటి మీద ఈ సిమోడిస్ అనేది పనిచేస్తుంది. దీన్ని మనం వాడే డోస్ వచ్చేసరికి 240 ml ఒక ఎకరానికి మనం వాడుతున్నాం. అయితే కేటగిరీ 4 లో మనం పాత రకాల వాడుతున్నటువంటి మాలిక్యూల్స్ అవేంటంటే జంప్ వచ్చేసరికి ఫిప్రోనిల్ 80% WG ఫామ్ లో ఉంటుంది. అదేవిధంగా పోలీసు ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 40% ఫార్ములేషన్ లో ఉంటుంది. దానితో పాటు కీఫనం, టోల్ఫెనాఫైరైడ్ అనే టెక్నికల్ ఇది ఉంటుంది. వీటిని కేటగిరీ 4 కింద మనం తామర పురుగుని కంట్రోల్ చేయడానికి వీటిని వాడుతున్నాం. అయితే ఇప్పటి వరకు చెప్పినటువంటి కేటగిరీ 1, 2, 3, 4 వీటికి సంబంధించి కెమికల్స్ తో ఎవరైతే రైతులు సాటిస్ఫైగా ఉన్నారా లేరా అనేది మనం చూసుకున్నట్లయితే, ఆల్మోస్ట్ ఆల్ 50% ఫార్మర్స్ అనేది సాటిస్ఫైగా లేరు. సాటిస్ఫైగా లేకపోవడం వల్ల ఇదే రకాల టెక్నికల్స్ ని మార్చి రిపీటెడ్ గా స్ప్రే చేస్తా ఉన్నారు. సో అది కూడా కరెక్ట్ కాదు. పద్దాకలా మార్చి స్ప్రే చేయడం వల్ల దాని యొక్క రెసిస్టెంట్ పవర్ అనేది పెరిగి అది కంట్రోల్ చేయలేకపోతుంది. ఆ తర్వాత మనం ఏమంటామంటే ఆ మాలిక్యూల్ పనిచేయట్లేదు అంటాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. కాకపోతే మనం ఈ రోజు కేటగిరీ 5 కింద మనం ఒక కొత్త రకమైన మందుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అదే బ్లాక్ 3 స్పెషల్. దీన్ని తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి KB బయో ఆర్గానిక్స్. ఇందులో 4 రకాల బొటానికల్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్ కంటెంట్లు అనేవి ఉంటాయి. 20% డోస్ ఉంటుంది. ఫార్ములేషన్ వచ్చేసరికి ఈజీ అనే ఫార్ములేషన్ లో ఉంటుంది. 4 రకాల టెక్నికల్స్ మనం చూసుకున్నట్లయితే మెంతా పెపరేసియా,
పెప్పర్ నేగ్రమ్, అనోనాస్ క్యామోజా, సిన్నమోనం క్యాషియా అనే 4 రకాల బొటానికల్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఇందులో పొందుపరచబడి ఉంటాయి. అయితే ఈ కంపెనీ బాటిల్ మీద ఏమని రాసి ఉంటుంది, నల్ల తామర పురుగు మాత్రమే పనిచేస్తుందని రాసి ఉంటుంది. బ్లాక్ థ్రిప్స్ స్పెషల్, నల్ల తామర పురుగు మీద ఎఫెక్టివ్ గా ఈ మందు పనిచేస్తుందని రాసి ఉన్నది. సో దీన్ని మనం ప్రయోగం చూసిన తర్వాత, రైతులందరూ వాడిన తర్వాత మనం గమనించింది ఏంటంటే, ఈ మందుని ఫిప్రోనిల్ 40%, ఇమిడాక్లోప్రిడ్ 40%, ఇగ్జూస్ ప్లస్ అని ఆల్బగ్ అనే కంపెనీ మందుతో టైఅప్ చేసి వాడడం వల్ల వందలాది మంది ఫార్మర్స్ అనే సాటిస్ఫై అయ్యారు. సో ఈ ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్, దాంతో పాటు ఈ బ్లాక్ థ్రిప్స్ స్పెషల్ వాడడం వల్ల చాలా మంది ఫార్మర్స్ సాటిస్ఫై అయిన వీడియోస్ నెక్స్ట్ వీడియో రూపంలో మన ఛానల్లో పొందుపరుస్తాము. అయితే మనందరం ఒక్క విషయం గురించి మర్చిపోయాం, అదే మన బొడ్డోడు. బొడ్డోడు అంటే మన బెలాన్స్టిక్. సో ఈ బెలాన్స్టిక్ వాడకాన్ని ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నల్ల తామర పురుగు అనేది పగలపూటంతా ఇన్యాక్టివ్లో కింద అక్కడ భూమి నేలలో ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 3-4 ఆ టైంలో యాక్టివ్లోకి వస్తుంది. సో కాబట్టి మనం ఏ రకాల కాస్ట్లీ మందులు కొట్టినా, చిన్న మందులు కొట్టినా, ఎటువంటి రకాల మందులు మనం స్ప్రే చేసినా కానీ ఈ బెలాన్స్టిక్ వాడడం వల్ల ఏంటంటే ఆ తామర పురుగు అనేది ఎక్కడ దాక్కొని ఉన్నా కానీ మనం కొట్టిన మందుని అక్కడ దాకా ఇది తీసుకెళ్ళి దాని మీద ఎఫెక్టివ్గా పనిచేసే విధంగా ఇది ఉపయోగపడుతుంది. సో మీరు రకరకాల మందులు స్ప్రే చేస్తున్నారు, ఎటువంటి మందు స్ప్రే చేసినా కానీ ఈ బెలాన్స్టిక్ మన బొడ్డోని మటుకు వాడడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఎకరానికి 50 ml డోసు. సో కాస్ట్ విషయంలో కూడా ఎకరానికి కేవలం 100 రూపాయలు మాత్రమే పడుద్ది. సో మీరు ఎటువంటి క్రాప్స్లో అయినా సరే, ఏ రకమైన పురుగుకైనా, తెగుళ్ళకైనా, ఎటువంటిది వాడినా కానీ ఖచ్చితంగా బెలాన్స్టిక్ వాడడం మటుకు మర్చిపోవద్దు. దానితో పాటు మన కందిలో పురుగు కానీ, అదేవిధంగా పొగాకులో పురుగు కానీ, ఇటువంటి మనకి చావపోయినా కానీ కొన్ని రకాల కాస్ట్లీ మందులు మనం స్ప్రే చేసినా ఒక్కొక్కసారి అవి సావకుండా ఉంటాయి, ఎందుకంటే ఆ మందు అక్కడ దాకా చేరదు. సో ఇటువంటి తరుణంలో కూడా మన బెలాన్స్టిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన బెలాన్స్టిక్ని యూజ్ చేయడం వల్ల మనం కొట్టిన మందు 100కి 1000 రెట్లు పనిచేసే విధంగా మన బొడ్డోడు అనేది సహాయపడతాడు. కాబట్టి బెలాన్స్టిక్ మటుకు అందరూ తప్పకుండా వాడండి. దాంతోపాటు నేను చెప్పిన కాంబినేషన్ ఏదైతే ఉందో అది బ్లాక్ థ్రిప్స్ స్పెషల్, దాంతోపాటు ఇగ్జూస్ ప్లస్, దాంతోపాటు ఒక 50 ml బెలాన్స్టిక్ యాడ్ చేశారంటే మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కాస్ట్లీ మందులు కొట్టే పరిస్థితి కూడా ఎక్కువగా కనపట్టలేదు. కాబట్టి సింపుల్ రేట్లో సింపుల్గా బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా తోటి రైతు సోదరులందరికీ ఈ కంటెంట్ని షేర్ చేయండి. దాంతోపాటు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. దానితో పాటు ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను మరింత ఎంకరేజ్ చేసినటువంటి వారు అవుతారు. థ్యాంక్ యూ.